ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నాగుల చవితి పండుగ యొక్క విశిష్టత ఏమిటి? జాతకంలో ఎటువంటి గ్రహదోషాలు, జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నవారు నాగుల చవితి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అన్న అంశాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ చవితి తిథి ఉన్న రోజు, అదేవిధంగా కార్తీక మాసంలో ఉన్న చవితి తిథి రోజు ప్రధానంగా నాగుల చవితి పండుగను జరుపుకుంటాం. అంటే నాగుల చవితి పండుగ అంటే ఏమిటి? నాగారాధన, సర్పాల యొక్క ఆరాధన చేసే సంప్రదాయం మనకు అనాదిగా ఉంది అని ఒక మాట చెప్పవచ్చు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు ఆదివారం మనకు నాగుల చవితి పండుగ వచ్చింది. ఈరోజు భక్తిగా శ్రద్ధగా నాగారాధన అందరూ కూడా చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నాగుల చవితి రోజున మహిళలు వారి యొక్క జీవిత భాగస్వామి మరియు వారి యొక్క సంతానం యొక్క శ్రేయస్సును, దీర్ఘాయువును, కుటుంబ సంక్షేమం, కుటుంబ శ్రేయస్సును, సంపదన కోసం, నాగదేవతల అనుగ్రహం కోసం నాగారాధన ఈ శ్రావణ మాసంలో నాగుల చవితి రోజు భక్తిగా శ్రద్ధగా చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఈ విధంగా నాగారాధన చేయడం వల్ల వ్యక్తిగత జాతకంలో జాతకరీత్యా ఏదైనా కూడా రాహుకేతువుల వల్ల సమస్యలు ఉంటే, కాలసర్ప దోషం లాంటి సమస్యలు కానీ, లేకపోతే నాగదోషం లాంటి సమస్య ఏదైనా కూడా దంపతుల యొక్క జాతకంలో ఉంటే వారికి సంతానం కలగడం కష్టం కావడం, సంతానం కలిగిన తర్వాత వారికి సంతానంతో సమస్యలు, సంతానం యొక్క భవిష్యత్తుకు సంబంధించి సమస్యలు ఎదురుతుంటాయి. అటువంటి వారు ముఖ్యంగా వివాహమైన దంపతులు ఈ విధంగా నాగారాధన చేస్తారు. దీంతో పాటుగా వివాహమై ఏళ్లు గడిచిన సంతాన ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ కూడా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న దంపతులు కూడా ముఖ్యంగా అంటే జాతకంలో ఈ నాగదోష ప్రభావం ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. అటువంటి వారికి కూడా జ్యోతిష్య పండితులు నాగప్రతిష్ఠ చేయించుకోండి, నాగారాధన నిత్యం చేయండి చెప్తుంటారండి. అందులో భాగంగా ప్రతి నిత్యము నాగారాధన చేయడం ఒక ఎత్తు అయితే, ఈ నాగుల చవితి పండుగ రోజు విశేషంగా నాగారాధన చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా మహిళలు ఎక్కడైతే ఈ నాగదేవత ఆరాధన కోసం పాములు పుట్ట అంటాం కదా, అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రధానంగా పుట్టలో కాస్త ఆవు పాలు సమర్పించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ రోజంతా కూడా స్త్రీలు చాలా వరకు కూడా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అదేవిధంగా ఎక్కడన్నా ఆలయాల్లో నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించుంటే అక్కడికి వెళ్ళి కూడా ప్రత్యేకంగా నాగదేవతలకు పసుపు, కుంకుమ, పాలు, నీటితో అభిషేకం చేస్తారు అని చెప్పవచ్చు. ఆ తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత ఆ నాగదేవత విగ్రహానికి మొత్తం పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, చందనం బొట్లు పెట్టి ప్రత్యేకంగా అలంకరించి, ఆ తర్వాత అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని కూడా ఆ నాగదేవతకు సమర్పిస్తారు అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఈరోజు సర్పసూక్తం అనే స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే జాతకంలో ఉన్న సకల కాలసర్ప నాగదోషాలన్నీ కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా సంతానం కలిగిన దంపతులకు సంతానం కలుగుతుంది. సంతానములకు చికాకులు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా తొలగిపోతాయి అని ఒక్క మాటలో చెప్పవచ్చు. దీంతో పాటుగా జాతకంలో రాహుగ్రహ దోషం ఉంటే దుర్గాదేవి యొక్క ఆధీనంలో రాహు ఉంటాడు, గణపతి యొక్క ఆధీనంలో కేతు ఉంటాండి. ప్రత్యేకంగా కూడా ఈ నాగుల చవితి రోజు ఈ విధంగా కాలసర్ప దోషం ఉన్నవారు దుర్గా అమ్మవారిని ఆరాధిస్తారు, గణపతిని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ విధంగా నాగారాధన చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, సంతానం వీరికి కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవివాహితులు మంచి జీవిత భాగస్వామి రావాలి, చక్కటి సంతానం కలగాలి అని చెప్పి కోరుకుంటూ నాగులను ఎక్కువగా ఆరాధిస్తారు. ఎవరైతే ఈరోజు మహాభారతాన్ని చదువుతారో లేదా మహాభారతాన్ని వింటారో అటువంటి వారికి కూడా వారి జాతకంలో ఉన్న సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనం ఒక్క మాటలో చెప్పవచ్చు. కాబట్టి ఈ నాగారాధన మన ప్రాంతీయ ఆచారాలను బట్టి నాగదేవతలను ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఏది ఏమైనా మన సంప్రదాయం అంటే మన ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఈ నాగుల చవితి పండుగ రోజు నాగదేవత యొక్క ఆరాధన చేయడం అందరికీ కూడా మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు.